పాస్ పుస్తకం వచ్చింది. జన్ను కొమరం ఎవరికి అమ్మింది? మంచి కావాలంటే కరెస్పాండెంట్ డిపార్ట్మెంట్ ఉంది. వాళ్ళ చేతులు ఎత్తేసిళ్ళు. నేను మాట్లాడింది మున్సిపల్ కమిషనర్ కు ఎవరు ఆర్డర్స్ ఇచ్చారో అది చెప్తారు. మున్సిపల్ కమిషనర్ కు ఆర్డీఓ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందంట. మీరు అఫీషియల్ గా ఇవ్వండి అమ్మా, అప్పుడు చెప్తామని చెప్తాం. వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తాం, హ్యూమన్ రైట్స్కి వెళ్తాం, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తాం. మాకు చట్టం మీద తెలియదు. మేము చట్టసభలలో కూర్చున్నాను, చాలా క్లియర్. వాళ్ళని మీ కలెక్టర్ నియమనం హ్యూమన్ రైట్స్ కింద అది. ఈ పట్టణంలో ఇది ఒక్కటే అసైన్ లా కడతాలంటే అది వేరు. ఆయన ఉత్త మనిషి, ఇంకా మెడికల్ కాలేజ్ తెచ్చిన మనిషి ఉంటుంది అన్నట్టు ఉండదు. నేను దయచేసి మీకు ఒకటే రూల్ మేము క్రాస్ చేస్తే మమ్మల్ని సార్ అది అసైన్ నెంబరు సార్ ముచ్చట పక్క పెట్టు. నీ చేతుకుంటా ఎన్ని అసైన్ వాటికి సంతకాలు పెట్టినావు చెప్పాలని ఇదంతా ఇప్పుడే ఇస్తాను. సర్వాపురం లిస్ట్ నీవు చేసింది, నువ్వు వచ్చినా కదా నిన్నే అడుగుతాను నేను. వాళ్ళు ఎందుకు అడుగుతా? వాళ్ళని అడిగిన ఆల్రెడీ నేను, వాళ్ళందరినీ అడిగింది నేను. నువ్వు ఇప్పుడే తెప్పిస్తా నేను. ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మొత్తం వస్తుంది. ఎంతసేపు అట్లా అది 15 రోజులు పడుతుంది కదా. మా వాళ్ళు ఊళ్ళో పోయి మా పార్టీ వాళ్ళు అని చెప్తే అన్ని పడతారు. నేనేమంటున్నా, అధికారులు ఇన్వాల్వ్ కాకండి. ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు ఎవరో రమ్మని చూసుకుంటాను. నేను చెప్తాను, అనవసరంగా మీ ఉద్యోగాలకే సార్ ముందే చెప్తాను నేను. నాకు చట్టం తెలుసు, రూల్స్ తెలుసు, అన్నీ తెలుసు. మీరు ఇక్కడ ఏం జరిగింది అన్నది నాకు తెలుసు. ఇంత మంచి కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయకండి. ఒక మనిషి చనిపోతే ఇంత టూ మచ్ ఉంటుందా? ఇంత చిల్లర ఉంటుందా? మీకేం సంబంధం అండి? రూల్ ఉంటే చెప్పి మేము ఆపుతాం. రూల్ ఉంటే చెప్పి ఆపుతాం. మీరు రూల్ని ఎట్లా క్రాస్ చేసిలో మాకు తెలుసు. ఎంతమందికి ఇది నువ్వే 10 మందికి ఇచ్చినావు మీ సర్వాపురం. అట్లా ఉండదండి. మీరు ఉద్యోగస్తులు మీ ఉద్యోగాలు పడం పెట్టుకొని వస్తా అంటే రండి, లేదంటే రాజకీయంగా మేము తెలుసుకుంటాం. మేము ఎవరినేమంటాం ఉద్యోగస్తుల జోలికి రానుకుంటున్నాం. మేము వాళ్ళతో కూడా అదే చెప్పినాం. మీరెందుకండి వాళ్ళు ఎవరో ప్రేయర్ పెట్టి చేస్తున్నారు? ఎందుకండి? పద్ధతి కాదు కదా. ఏం చేస్తారా? మీరు మంది జాగాలు ఖర్చు చేస్తారా అండి? మా స్థలాన మా ఇంట్లో మేము ఏమైనా భాగవతం ఆడించుకుంటామండి. మీకేం సంబంధము? సార్ ఎవరండి? ఆయన కూడా ఒక ఎంప్లాయ్ అండి. పబ్లిక్ రెవెన్యూ తోటే బతుకుతాడు ఆయన కూడా. మీ ఆర్డీఓ తోటే మాట్లాడినా, ఉమారాణితో. అట్లా కాదండి. మీరు డిసైడ్ చేసుకోండి. వీడికి వచ్చే స్పాట్ మీదకి వచ్చే ఎవరైనా డిసైడ్ చేసుకోండి. మేము కాదు డిసైడ్ చేయాలి. మేము ఆల్రెడీ చెప్పాల్సింది చెప్పినాం, మీడియాకి చెప్పినాం, అందరు చెప్పినాం. చట్టాన్ని మేము గౌరవిస్తాం. మీరు చెప్పాలి. పెద్ద సువర్చనటి ప్రాంతానికి చట్టసభలలో ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధి చనిపోతే సొంత స్థలంలో విగ్రహం పెట్టుకోవడం అంటే అట్లా అనుకుంటే నర్సంపేట్ల ఎన్ని వేల కుటుంబాలకి ఇచ్చేళ్ళు పర్మిషన్ చెప్పాలి. రమ్మడం మీ ఎంకెవరు ఆడిస్టోలో రమ్మని రాదబ్బా. ఎంఆర్ఓ చెప్పు, ఎంఆర్ఓ చెప్పు. మీ ఎంఆర్ఓకి స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆడియోని ఆడియోకు కలెక్టర్ ఎందుకు ఈ లోళ్ళంతా ఏమన్నా మేము దాన్ని తేలుస్తాం. వాళ్ళని కూడా మేము హ్యూమన్ రైట్స్ కింద పెడతాం. ఎందుకు పెట్టాం? బరాబర్ పెడతాం. హ్యూమన్ రైట్స్ కింద పెట్టేస్తాం. మేము కూడా మనిషి యొక్క విలువను తీసేసి మానవ హక్కులు కాలరాసేది అధికారులా కాదు కదా. రాజకీయ నాయకులు చేస్తారు కాబట్టి ఇక్కడ చేస్తారు కాబట్టి మేము వాళ్ళతో కొట్లాడతాం. మీకెందుకు